కదా. అదే మాట ఎంక్వైరీలో చెప్పేస్తే అయిపోయింది కదా. మరి నా మీద ఈ సన్నాయి నొక్కులు దేనికి? ఆ దళితుల్ని ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ వాళ్ళందరినీ నా మీద గుసుగొలపడం దేనికి? ఇదే మాట అక్కడ ఎంక్వైరీలో చెప్పేస్తే అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డి నన్ను ఆ మీద ప్రెషర్ పెట్టాడంటే అయిపోయింది, గొడవ ఉంది. ఇంకా అంటే పరోక్షంగా మారడమే కదా. మారితే మంచిదే, మారితే ఆయనకి మంచిదే, అందరికీ మంచిదే. ఇప్పుడు నన్ను అన్యాయంగా హింసించారు, ఎవడో చెప్తే హింసించాడు అన్నది అడుగుతున్నా. ఇతనే హింసించాడా నన్ను? లేదు, ఆ పైవాడు చెప్తే హింసించాడా? అది నాకు తేలాలి. సో అది ఇప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు తులసిబాబు ఇతను తోడు దొంగలండి, వాళ్ళు ఎన్నో అరాచకాలు చేశారు. ఈ అరాచకం కూడా నా మీద జరిగిన ఈ దాష్టికంలో కూడా సునీల్ కుమార్ అతను ప్రమోషన్ కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర డీజీపీ అయిపోదాం అనే ఒక భ్రమతో ఆశతో, డీజీపీ అవ్వకపోతే కనీసం నాకు అమలాపురం టికెట్ కూడా ఇస్తాడని చెప్పి అతను అనుకున్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు, అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళే దగ్గరుండి గెలిపించేస్తారని అనుకున్నాడు. ఓకే, ఎవరికైనా ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉన్నా లేకపోయినా ఆశలు ఉంటాయి ఎవరికైనా, తప్పులేదు. ఆయన ఆశ అయింది అనుకున్నాడు. కానీ దానికి నన్ను ఒక పార్లమెంటు సభ్యుడిని తీసుకొచ్చి గొడ్డును బాదినట్టు బాది ఆడెవడో పనికి మాలిన ఏదో చెప్పాడని చెప్పి ఇతన్ని ఇలాగ కొట్టేస్తే మరి ఎందుకండి ఐఏఎస్లు ఐపీఎస్లు? అనవసరం కదా. మీరు అనేది ఏంటంటే ఈ కేసులో, ఇప్పుడు ఏ కేసులోనైనా, మీ కేసులోనైనా, ఇంకోటి మీరు ఇచ్చిన కంప్లైంట్ అయినా ఎంక్వైరీలో ఆయన ఎవరు చేయమంటే చేశాడో చెప్పేది అయిపోద్ది కదా అనేది మీ మాట, అంతేగా? అంతే. స్నేహితుల దగ్గర అంటున్నాడు కాబట్టి మరి అతను నా మీద కోపంతో కొట్టలేదు. అతను కొట్టమంటే ప్రమోషన్ కోసం కొట్టాను, ఇంకొందుకో కోసం కొట్టానంటే మంచిదే, ఈ కెన్ బికమ్ అన్ అప్రూవర్. అలా మాట్లాడతలేదు కదా. వాళ్ళని ఉసుగొల్పి మాట్లాడటం. తర్వాత అగ్రిగోల్డ్ మీద ఒక ట్వీట్ కొట్టాడు. దాని మీద చెప్తున్నా, క్లియర్ కట్గా ఆ అద్దంకి మండలంలోనే కనీసం 400 అకౌంట్లో డబ్బులు వేసి హూ ఆర్ నాట్ డిపాజిటర్స్ ఆ డబ్బులు తీసేసుకున్నారు. అగ్రిగోల్డ్ వాళ్ళు దే హావ్ రిటన్ ఏ లెటర్ టు సిఐడి. మీరు 900 చిల్లర కోట్లు గవర్నమెంట్ ఇచ్చింది, మీరు ఇచ్చానంటున్నారు కదా, మీరు ఎవరికి ఇచ్చారో ఇవ్వండి, మా దగ్గర ఉన్న డిపాజిటర్స్ లిస్ట్కి దీనికి మేము టాలీ చేసుకోవాలి అంటే మా దగ్గర లిస్టే లేదు, పొమ్మన్నారు వీళ్ళు. దే ఆర్ నాట్ ఈవెన్ గివింగ్ ద లిస్ట్. సిఐడి వాళ్ళు ఆ 900 కోట్లలో వీడు అసలు 90 కోట్లు నొక్కాడా, 400 కోట్లు నొక్కాడా కూడా తెలీదు. మరి వాళ్ళు అనొచ్చు, నాకేమీ తెలియదు, ఎవడో నొక్కేసాడేమో అంటే అనొచ్చు. అది కూడా నాకు అందిన సమాచారం వెంకటకృష్ణ గారు ఒక యాప్ తయారు చేసి ఒక ట్యాబ్లో, అంటే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెడితే వచ్చి ఒక దిక్కుమాలిన యాప్ ఒకటి తయారు చేసి అది ఒక 20,000 రూపాయలు ట్యాబ్లో పెట్టి 3 లక్షల చిల్లరగా అమ్మారంట. అది కూడా ఏదో ఈ తులసిబాబు స్టార్ట్ చేసిన ఒక బినామీ సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో వాళ్ళ కొడుకులు కూడా ఏదో పార్ట్నర్స్ అయి ఉంటారు, సునీల్ కుమార్ కొడుకులు. అది ప్రూవ్ చేస్తే కదండి సునీల్ కుమార్, అది ప్రూవ్ చేయలేకపోతే నేను చర్యలు తీసుకుంటా అని బెదిరిస్తే మళ్ళీ రేపు బెదిరించవచ్చు. బట్ ఇవన్నీ ఎప్పుడు ప్రూవ్ అవుతాయంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆయన ఇదిగో ఎవిడెన్స్, ఇది 3 లక్షలు ఏంట్రా, ఈ ట్యాబ్లో ఈ దిక్కుమాలిన యాప్ పెట్టి 3 లక్షలకు అమ్ముతావా అంటే ఏమో అది కొటేషన్ ఇచ్చారు నేను కొన్నానని అంటాడేమో. కానీ ఆ ట్యాబ్లో వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో అందులో ఎక్కించే ప్రయత్నం ఒక యాప్ డిజైన్ చేసుకున్నారు. ఆ అగ్రిగోల్డ్ డిపాజిటర్స్కి 20,000 దాకా ఇవ్వాలి అని చెప్పి అప్పుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్ చేసి 980 కోట్లు 990 కోట్లు ఇచ్చాడు. అందులో నిజమైన బాధితులకి ఎంత వెళ్ళిందో అనేది ఇప్పుడు లెక్క తేల్చలా. లెక్క ఎలా తేలుతుంది? వీళ్ళు ఎవరికి ఇచ్చారో ఇవ్వండి. ఇప్పుడు రేపొద్దున అగ్రిగోల్డ్, అదే సార్, రేపొద్దున అగ్రిగోల్డ్ 990 కోట్లు గవర్నమెంట్కి ఇవ్వాలండి. ఒకవేళ వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళే అమ్మి వాళ్ళకి కట్టాలంటే తర్వాత ఈ డిపాజిటర్స్కి ఇవ్వాలి. డిపాజిటర్స్కి ఇవ్వాలి అంటే వీళ్ళు ఎంతమందికి ఇచ్చాడో తెలిస్తే ఆ మిగిలిన వాళ్ళకి అతను ఇవ్వాలి. ఈడిచ్చిన 990 కోట్లు ఆ సభ్యుల సంఖ్య తగ్గాలి కదా. సభ్యులు లిస్ట్ ఇమ్మంటే ఇవ్వట్లా. నేను కన్నం వేయలేదంటే అలాగా క్లియర్ కట్గా నేను అకౌంట్ నెంబర్లతో ఇచ్చా.
ఆ అకౌంట్ నెంబర్లు వెరిఫై చేస్తే కనవేశాడు లేదో తెలుస్తుంది. అయితే నాకు